అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ 1. సౌదీ అరేబియా మహిళల హక్కులపై పేలవమైన రికార్డు కారణంగా విస్తృత విమర్శలు ఉన్నప్పటికీ, మహిళల స్థితిగతులపై ఆన్ కమిషన్ (CSW) అధ్యక్షుడిగా ఎంపిక చేయబడింది. సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్వాసిల్ నియామకం మానవ హక్కుల సంఘాల నుండి ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజ్యం యొక్క చర్యలు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే కమిషన్ ఆదేశం మధ్య పూర్తి అసమానత కారణంగా. 2. రొమేనియా మరియు బల్గేరియా స్కెంజెన్ ట్రావెల్ జోన్లో పాక్షికంగా చేరడం ద్వారా యూరోపియన్ యూనియన్తో తమ ఏకీకరణలో ఒక ముఖ్యమైన అడుగు వేశాయి. వాయుమార్గం లేదా సముద్ర మార్గంలో వచ్చే ప్రయాణికులు ఇప్పుడు ఎడ్-చెక్, ఫ్రీ యాక్సెస్ను ఆస్వాదిస్తున్నప్పటికీ, ఆస్ట్రియా నుండి వచ్చిన వ్యతిరేకత కారణంగా భూ సరిహద్దు తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. 3. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ (IYM) 2023 మార్చి 29, 2024న ఇటలీలోని రోమ్లోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రధాన కార్యాలయంలో జరిగిన ముగింపు వేడుకతో ముగిసింది. ఏడాది పొడవునా జరిగిన వేడుకల నుండి సాధించిన విజయాలు మరియు అంతర్దృష్టులను అంచనా వేయడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా ఉపయోగపడింది. 4. కచ్చా తీవు, కల్లోల గతంతో కూడిన భారతీయ ద్వీపం. 1974లో దాని విరమణ నుండి భారతదేశం మరియు శ్రీలంక మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. 5. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం యొక్క మొదటి మహిళా ప్రధాన మంత్రిగా జుడిత్ సుమిన్వా తులుకాను నియమించింది. అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి చేసిన ఈ చర్య ప్రచార వాగ్దానాన్ని నెరవేర్చింది మరియు రువాండా సరిహద్దులో ఖనిజాలు అధికంగా ఉన్న తూర్పు ప్రాంతంలో హింసాత్మకంగా మారుతున్న సమయంలో వచ్చింది. 6. ఏప్రిల్ 1, 2024న రాజకీయ నాయకులు మరియు వైద్య సంఘాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ, వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసిన అతిపెద్ద యూరోపియన్ యూనియన్ (EU) దేశంగా జర్మనీ అవతరించింది. కొత్త చట్టం ప్రకారం 18 ఏళ్లు పైబడిన పెద్దలు ఇప్పుడు 25 గ్రాముల వరకు ఎండిన గంజాయిని తీసుకెళ్లడానికి మరియు ఇంట్లో 3 గంజాయి మొక్కలను పెంచుకోవడానికి అనుమతించబడ్డారు. 7. దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు కొరియా సూపర్ కండక్టింగ్ టోకామాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ (KSTAR) పరికరాన్ని ఉపయోగించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు. ఇది కృత్రిమ సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. డిసెంబర్ 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య నిర్వహించిన పరీక్షల సమయంలో, వారు 48 సెకన్ల వ్యవధిలో 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేశారు. 8. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫట్టా అల్ సిసి 69 దేశ నాయకుడిగా మూడవసారి తన పదవీకాలాన్ని 2030 వరకు పొడిగించారు. ఆర్థిక సవాళ్లతో పోరాడుతున్న సిసి జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తానని మరియు ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యం కోసం ఈజిప్టు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 9. నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ విజేతలు గెరార్డ్ మౌరవ్ మరియు డోనా స్ట్రిక్లాండ్ల సంచలనాత్మక ఆవిష్కరణల ఆధారంగా రోమానియాలోని ఒక పరిశోధనా కేంద్రం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేజర్ను వెల్లడించింది. ఫ్రెంచ్ కంపెనీ థేల్స్ చేత నిర్వహించబడుతున్న లేజర్, ఆరోగ్య సంరక్షణ నుండి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాలలో విప్లవాత్మక అనువర్తనాలను వాగ్దానం చేస్తుంది. 10. దక్షిణాఫ్రికా అంతటా వ్యాపిస్తున్న తీవ్రమైన కరువు కారణంగా జాంబియా మరియు మలావితో పాటు జింబాబ్వే విపత్తు స్థితిని ప్రకటించింది. ప్రెసిడెంట్ ఎమ్మర్సన్ మనంగాగ్వా, ఎల్ నినో ప్రేరిత కరువు కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం కారణంగా దేశంలోని 80% పైగా ప్రభావితమయ్యారు. ఈ కరువు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైంది.
ఈ ప్రాంతం అంతటా భయంకరమైన ఆహార కొరత మరియు మానవతా సంక్షోభాలకు దారితీసింది. 11 నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నేటో ఈ సంవత్సరం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 1949లో స్థాపించబడిన కూటమి ఈ మైలురాయిని గుర్తుచేసుకోవడానికి బెల్జియంలోని బ్రస్సెల్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. 12 స్లోవేకియా యొక్క ఇటీవలి అధ్యక్ష ఎన్నికలలో పీటర్ పెల్లెగ్రిని విజయం సాధించారు. ప్రధాన మంత్రి రాబర్ట్ ఫికో ప్రభుత్వం యొక్క రష్యా అనుకూల వైఖరిని బలపరిచారు. పెల్లెగ్రిని విజయం ఫికో విధానాలలో కొనసాగింపును సూచిస్తుంది. రష్యా వైపు మొగ్గు, వివాదాస్పద సంస్కరణలు మరియు పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నాయి. 13 సముద్ర మార్గాల ద్వారా రష్యా ముడి చమురు యొక్క ప్రాథమిక దిగుమతిదారుగా చైనా భారతదేశాన్ని అధిగమించింది. భారతదేశం యొక్క 1.36 మిలియన్ బిపిడితో పోలిస్తే చైనా మార్చిలో రోజుకు 1.82 మిలియన్ బ్యారెల్స్ బిపిడి దిగుమతి చేసుకుంది. ఆంక్షలు మరియు పెరుగుతున్న ధరల కారణంగా భారతదేశం దిగుమతులు మందగించడం ఈ మార్పుకు కారణమని చెప్పవచ్చు. 14 కఠినమైన గీజర్ అని పిలువబడే బ్రిటిష్ జాతీయుడు రస్ కుక్ విజయవంతంగా ఒక సవాలుతో కూడిన ట్రెక్ను పూర్తి చేశాడు. దానిని పూర్తి చేయడానికి అతనికి 352 రోజులు పట్టింది. తన ప్రయాణంలో అతను 10,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు, 16 దేశాల గుండా ప్రయాణించాడు మరియు 19 మిలియన్ల కంటే ఎక్కువ అడుగులు వేశాడు. అన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం డబ్బును సేకరించాడు. 15 గత నెలలో రాజీనామా చేసిన లియో వరద్కర్ తర్వాత 37 ఏళ్ల సైమన్ హారిస్ ఐర్లాండ్ యొక్క అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. మాజీ ఆరోగ్య మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన హారిస్ స్వతంత్ర శాసనసభ్యులు, అలాగే అతని సంకీర్ణ భాగస్వాములు ఫియన్నా ఫెయిల్ మరియు గ్రీన్ పార్టీ నుండి మద్దతును పొంది పార్లమెంటులో 88 నుండి 69 ఓట్లతో నామినేషన్ను పొందారు. సంవత్సరాల గందరగోళం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే ప్రయత్నంలో జింబాబ్వే గోల్డ్ కి సంక్షిప్త రూపమైన జేగనే కొత్త బంగారు ఆధారిత కరెన్సీని ప్రారంభించింది. అధిక ద్రవ్యోల్బణం మరియు అస్థిర ఆర్థిక ప్రకృతి దృశ్యంతో దేశం పట్టుబడుతున్నందున ఈ చర్య వచ్చింది. 17 పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మరియు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PMLN) నాయకుడు సయ్యదల్ ఖాన్ నాసిర్ వరుసగా పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. 18 ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ఇజ్రాయెల్ తన మౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ డోమ్ను మొదటిసారిగా దక్షిణ నగరమైన ఈలాట్ సమీపంలో అనుమానాస్పద వైమానిక లక్ష్యానికి వ్యతిరేకంగా మోహరించింది. గతంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల నుండి క్షిపణి కాల్పులకు గురి అయిన ప్రాంతంలో హెచ్చరిక తరువాత ఈ సంఘటన జరిగింది. డోమ్ ఐరన్ డోమ్ యొక్క నౌకాదళ అనుసరణ లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకుంది. దాని తొలి కార్యాచరణ వినియోగాన్ని సూచిస్తుంది. 19 రష్యా తన అంగారవ్-E5 అంతరిక్ష రాకెట్ను మొదటిసారిగా ఏప్రిల్ 11, 2024న విజయవంతంగా పరీక్షించింది.
రష్యాకు దూర ప్రాచ్యంలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుండి పరీక్ష ప్రయోగం నిర్వహించబడింది. నిజానికి ఏప్రిల్ 9 మరియు 10 తేదీలలో రాకెట్ పరీక్ష ప్రయోగాలు ఒత్తిడి వ్యవస్థలో లోపం మరియు ఇంజిన్ లాంచ్ కంట్రోల్ సిస్టంలో సమస్య కారణంగా రద్దు చేయబడ్డాయి. 20 ఏప్రిల్ 2024న ఇటీవలి ప్రకటనలో ఉత్తర కొరియాలోని పశ్చిమ సముద్రంలో కొత్త యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ప్యోల్జీ-1-2 క్షిపణి మరియు సూపర్ లార్జ్ స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణి హ్వాసల్-1Ra-3 వార్హెడ్ను పరీక్షించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 19, 2024న నిర్వహించబడిన ఈ పరీక్షలు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరగడాన్ని సూచిస్తున్నాయి. 21 మయాకో పహిచాన్ నేపాల్ టూరిజం బోర్డు సహకారంతో మొదటి అంతర్జాతీయ రెయిన్బో టూరిజం సమావేశాన్ని నిర్వహించింది. ఈ రోజు ఈవెంట్ నేపాల్ పర్యాటక పరిశ్రమలో వైవిధ్యం మరియు సమగ్రతను పెంపొందించడంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. దక్షిణాసియాలోని లైంగిక మైనారిటీ కమ్యూనిటీకి దేశాన్ని స్వాగతించే గమ్యస్థానంగా ఉంచింది. 22 ఇండోనేషియా ఎన్నికల సంఘం ప్రబోవో సుబియాంటో అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు ఓడిపోయిన ప్రెసిడెంట్ అభ్యర్థులు అతని భారీ విజయానికి సంబంధించిన సవాళ్లను తిరస్కరించింది. ప్రస్తుతం రక్షణ మంత్రిగా పనిచేస్తున్న సుబియాంటో 58.6% ఓట్లను సాధించారు. ఇది 96 మిలియన్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. ఇది అతని ప్రత్యర్థులలో ఎవరికైనా లభించిన సంఖ్య కంటే 2 రెట్లు ఎక్కువ. 23 యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ USTR ఇటీవల విడుదల చేసిన 2024 స్పెషల్ 301 నివేదికలో మేధో సంపత్తి IP రక్షణ మరియు అమలు కోసం భారతదేశం ప్రాధాన్యతా జాబితాను పొందింది. IP భద్రతా సమస్యలపై భారతదేశం యొక్క నిర్వహణకు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనల మధ్య ఈ నిర్ణయం తీసుకోబడింది. 24 ఇరానియన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC రష్యా యొక్క లాన్సెట్ డ్రోన్ను పోలి ఉండే కొత్త కమికేజ్ డ్రోన్ను పరిచయం చేసింది. ఈ డ్రోన్ ఇంకా పబ్లిక్గా పేరు పెట్టబడలేదు. ఉక్రెయిన్ సంఘర్షణలో చూసినట్లుగానే లక్షిత దాడుల కోసం రూపొందించబడింది. 25 ఇరాక్ పార్లమెంట్ ఇటీవల స్వలింగ సంబంధాలను నేరంగా పరిగణించే కఠినమైన చట్టాన్ని ఆమోదించింది. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. వ్యభిచారం మరియు స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా చట్టం అనే పేరుతో రూపొందించబడిన చట్టం ఇరాక్లో LGBT వ్యక్తులపై పెరిగిన పరిశీలన మరియు హింసకు సంబంధించిన ధోరణిని ప్రతిబింబిస్తుంది. 26 స్కాట్లాండ్ యొక్క మొదటి ముస్లిం మొదటి మంత్రి మరియు స్కాటిష్ నేషనల్ పార్టీ SNP నాయకుడు హుంజా యూసఫ్ రాజకీయ గందగోళాల మధ్య తన రాజీనామాను ప్రకటించారు.